దేవుని నామమునకు స్తోత్రంలో నాటి ధ్యానాంశము శీఘ్రముగా స్వస్థతనిచ్చేవాడు యేసుక్రీస్తు. మన రక్షకుడైన యేసయ్య బాహువులలో ఎంతో ధైర్యము, రక్షణ, అభయము, ఆశ్రయము, స్వస్థత అనుభవించిన వారికి అదే అర్థమవుతుందని అందులో మనము ఆనందించగలుగుతాము. ఆ బంగారు చేతులు మనలను అలా తాకితే చాలు అన్ని భయాలు, రోగాలు అన్నీ మటుమాయమైపోతాయండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయన అభయహస్తములను దర్శించి వాటి అద్భుత స్పర్శానుభవాన్ని పొందుకోవడానికి ఒకంత మనము ప్రయత్నం చేద్దామండి. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం ప్రకారం. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని వేడుకొనగా యేసయ్య వెంటనే వాణ్ణి ముట్టి స్వస్థపరిచారు. అతడు చేసింది చిన్న ప్రార్థన అండి, కానీ అనేక అంశములు ఉన్నాయి. అవి మనం గమనించగలిగితే మొదటిగా ప్రభువా అని చాలా వినయముగా పిలుస్తున్నారు అనడంలో అతడు యేసుని దేవుని కుమారుడైన ప్రభువుగా అంగీకరించి దేవుని సార్వభౌమత్వాన్ని కొనియాడారు. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అని యేసయ్య నామాంతరాలు కదండి, మనమును కొనియాడుతాము. రెండవదిగా నీకిష్టమైతే అంటూ ప్రభు చిత్తానికి తనను తాను సమర్పించుకున్నాడు. యేసుస్వామి కూడా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని తండ్రిని ప్రార్థించారు సిలువలో. మనమును ఆయన చిత్తానికి మన జీవితాలను సమర్పించుకుందామండి. మూడవదిగా నన్ను శుద్ధిని చేయగలవు అనుటలో అతనిలోని విశ్వాసము వెల్లడవుతుంది. ప్రభువు తనకు సంపూర్ణ స్వస్థత కలిగిస్తారనే దృఢ నమ్మిక ఉంది. మనము అట్టి విశ్వాసముతో సమీపించి ఆయన స్పర్శ భాగ్యము పొందుదామండి. నాలుగవదిగా ఆయనకు మొక్కి ఆయన పాదముల ముందు తనను తాను సమర్పించుకుని ప్రణమిల్లాడు. విధేయతతో సాగిలపడి వేడుకొన్నాడు. యేసుప్రభుల వారు అతని ప్రార్థన విన్నారు, అతని ఆంతరంగము కన్నారు. అందుకే తన పవిత్ర హస్తము చాపి వానిని ముట్టుకున్నారు. ఆ అద్భుత హస్తస్పర్శతో అతనిలోని కుష్ఠరోగము మాటుమాయమైపోయింది. మనమైతే అట్టి రోగగ్రస్తులను తాకగలమండి, అసలు దగ్గరికే వెళ్ళలేము. మనము మాట్లాడడానికి కూడా మనకి ఇష్టం ఉండదు. అసలు అదే ఆయన అద్భుతమైన ప్రేమ. ఆయన కరుణా హస్తస్పర్శతో ఆ క్షణంలోని అతని దేహానికి స్వస్థత కలిగింది. అతని ఆత్మకు ఆధ్యాత్మికత, అతని పాపరోగమునకు స్వస్థత. అపవిత్రునిగా భావింపబడి వెలివేయబడిన అతడు శుద్ధీకరింపబడ్డాడు. యేసు అతనిని ఎవరితో చెప్పవద్దని, తెలియచేయవద్దని, కానుక మాత్రం సమర్పించమని సెలవిచ్చారు. అతడు అవన్నీ చేసినా తాను పొందిన మేలు, స్వస్థత గురించి ప్రభువుని సాక్షిగా నిలబడి ఉండాలన్నదే అతని యొక్క ఆశ. మత్తయి, మార్కు, లూకా సువార్తికులు ముగ్గురు ఆ రోగి విషయమే మనకి విపులంగా రాశారండి. తార్షీషు రత్నాలంకృత గోళముల వలెనున్న ఆయన కరుణాయుత స్పర్శ ద్వారా ఎందరో స్వస్థతలను పొందుకుంటున్నారు. మరి వారిలో కొంత జ్ఞాపకం చేసుకుందామండి. కుమార్తె మరణమునకు తల్లడిల్లిన యాయిరు, నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అని ప్రభువుని వేడగా ఆయన తన ఆశ్చర్యకరమైన హస్తముతో ఆయన చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మనగానే ఆమె లేచి కూర్చున్నది. ఆయన హస్తస్పర్శ ద్వారా జవము, జీవము, బలము అన్నీ ప్రభువు నుండి ఆమెలోనికి ప్రవహించాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, మార్కు సువార్త 5వ అధ్యాయం 23, లూకా సువార్త 8వ అధ్యాయం 54వ వచనం. మన పాపములచే మృతమైన మన ఆత్మను ఆయన హస్తస్పర్శ ద్వారా మేలుకొల్పుదామండి. రెండవదిగా నాయను విధవరాలి కుమార్తె పాడెను ముట్టగానే ఆయన కనికరయుత హస్తస్పర్శ ద్వారా ఆ కుమారుడు లేచి కూర్చొని మాట్లాడెను. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం ప్రకారం. అది ఆయన మహిమాన్వితకరమైన స్పర్శ కదండి. దాని ఫలితమే పాడె నుంచి లేచి కూర్చోగలిగాడు. మూడవదిగా, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని వేడిన ఇరువురు గుడ్డివారి కనులు ముట్టగా వారి అంధత్వం పోయిన కరుణాపూరిత హస్త స్పర్శ అది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం ప్రకారం. ఆయన హస్తస్పర్శతో మనలోని ఆధ్యాత్మిక అంధత్వమును మనము తొలగించుకుందామండి. నాలుగవదిగా, బెత్సయిదా గుడ్డివాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 26 వచనములు. వానిని ముట్టవలనే కొందరు వేడగా ఆయన ఉమ్మివేసి వాని మీద చేతులుంచి మరలా వాని కన్నుల మీద చేతులుంచగా వాడు తేటగా చూచుటకు ఆయన స్వస్థప్రద హస్త స్పర్శయే కారణమైందండి. ఐదవదిగా, పేతురత్తగారు. జ్వరంతో పడి ఉన్న పేతురత్తను చూచి ఆమె చెయ్యి ముట్టిన వెంటనే జ్వరము విడిపోయింది. ఆమె లేచి ఆయనకు పరిచర్య చేసిందండి.
వైద్యుడు నాడి చూసి మందు రాసి ఇస్తాడు, కానీ ఆయన నాడిని దివ్య ఔషధము ఆ పరమ వైద్యుని ప్రేమాయుత హస్తస్పర్శయే మరి మా అందరికీ కూడా స్వస్థత అండి. అదే ఆ స్పర్శే ఔషధం అందరికీ. అదే స్వస్థత మనకిస్తుంది, అదే ధైర్యం ఇస్తుందండి, బలం ఇచ్చి మరలా మనం కొనసాగడానికి మనకిచ్చే ఒక రక్షణానుభూతి. ఆమె